ఓ హిందూ మేలుకో, కళ్ల ముందు నీ అక్క చెల్లెళ్ల బొట్లు చెరిపేస్తుంటే, మతం పేరుతో మారణ హోమం సృష్టిస్తుంటే నీ మౌనం ఇంకెన్నాళ్లు? కనపడలేదా ఉగ్రమూకల హింసోన్మాదం? నీ ధర్మంపై ఎక్కుపెట్టిన తుపాకీ రణ నినాదం. ఇంట్లో శత్రువొకడు, బయట శత్రువొకడు గుంట నక్కల వలె గోతులు తవ్వుతుంటే ఇంకా విడివిడిగా ఉందామా, కలిసి నిలబడదామా? ఒక్కరమే నడిస్తే వ్యక్తవుతాం, మనమంతా కలిసి నడిస్తే అనంత శక్తిగా మారుతాం. ఒక్కడిగా ఉండి ఒంటరవుతావో, కలిసి ఉంటూ వెంట నడుస్తావో ఆలోచించుకో. మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన ఆచారాల్ని, మన అలవాట్లను, చివరకు మన జీవన విధానాన్ని హేళన చేసే ఇంటి శత్రువుల కుట్రలు చీల్చి బయటి శత్రువుల భరతం పట్టుటకు బజరంగ బలివై కదలిరా. ఆంజనేయుడే మన ఆదర్శం, వానర సైన్యమే మన ఐక్యతా సూత్రం.